వెల్కమ్ టు మై ఛానల్ కవిత టేస్టీ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే నిన్న మన ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఏటమాసం తలకాయ పులుసు గ్రేవీలా చేశాను. గ్రేవీ కూడా కాదు, పులుసే అనమాట. చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైం వండాను. నాకు అసలు ఇది రాదు కూడా వండడం. ఇంకా మా హోటల్లో ఆ షెఫ్ ఉంటారు, ఒక ఆంటీ, నాన్ వెజ్లో సూపర్ చేస్తారు. అప్పుడప్పుడు ఆమెను అడుగుతూ ఉండేదాన్ని, కర్రీస్ ఎలా చేయాలి, నాన్ వెజ్ కర్రీస్, తలకాయ కూర కానీ, ఇలాగే రొయ్యల కర్రీ కానీ, గోంగూర రొయ్యలు కానీ, అలాగే ఆమె చాలా బాగా చేస్తారు. అలాగే ఆమె అలా చెప్పిందో ఆ స్టేజ్గా నేను అలాగే చేశానమాట, గుర్తుంచుకొని. చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే అదిరిపోయింది, వేరే లెవెల్. ఇది నరడండి, సూపర్గా ఉంది. ఆ జ్యూస్లో ముంచుకొని తింటుంటే సూపర్గా ఉంది. మా వాళ్ళని అడిగితే తినండి అని, మాకొద్దు మాకొద్దు అంటున్నారు. ఇంకా నేనైతే తినేసాను అనమాట. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది, ఎన్నోసార్లు చేసిన ఎక్స్పీరియన్స్ లా వచ్చిందనమాట. అంటే కొత్త కాదు, బాగా తిన్న వాళ్ళైతే చెప్తారు, ఇది నేను కాదు మా వాళ్ళు చెప్పారు, కొత్తగా వండావు కానీ ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది అలాగ వండావు అని చెప్పేసి. అంత బాగా వచ్చిందనమాట. అదేంటంటే మనం ఫస్ట్ టైం వండినప్పుడు ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి వండుతాం చూసావా, అల్లే అనుకుంటాం. కానీ ఇంకా ఫస్ట్ టైం అయినా కానీ మనం వంటల్లో కొంచెం చేసి ఉండేవాళ్ళం కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎలా ఏం చేయాలి, ఎంతకి వేయాలి అనేది తెలుస్తుంది. ఇంకా అలాగే ట్రై చేశాను, సూపర్గా ఉంది, వేరే లెవెల్ టేస్ట్. ఇంకా మా వాళ్ళు తినమంటే ఇది ఎవరు వద్దు వద్దు అంటున్నారు. మా వాడైతే అమ్మో నాకు వద్దు అంటున్నాడు. ఈ నరడైతే ఆ జ్యూస్లో ముంచుకొని తింటుంటే చక్కగా వెనలా కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. మా ఆయన అయితే కనీసం ఫోన్లో కూడా చెప్పలేదు, నేను ఇలా తలకాయ మోసం తెస్తున్నాను నువ్వు వండాలి అని చెప్పేసి. అలా చెప్తే నేను వద్దు అంటానేమో అని చెప్పేసి మా ఆయన చెప్పకుండా ఇంటికి తీసుకొచ్చి ఏంటది ఏంటిది ఏంటిది అని నేనే కవర్ పొద్దు చూస్తే అప్పుడు తెలిసింది తలకాయ మోసం తీసుకొచ్చానని చెప్పేసి. ఇంకా తెచ్చిన తర్వాత వండక చేస్తానా, ఖచ్చితంగా వండాలి కదా. ఇంక వండాను. మా ఆయన ఎలాగో చికెన్ తినలేదు, ఫిష్ కాడేమో చాలా జనాలు ఉండిపోతున్నారు సండే రోజు, ఇంకా అందుకని వండేసాను. సబ్స్క్రైబ్ చేయండి.